Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations Volga video for 17 million. స్కూల్ కి పిలిచి ఎందుకు కొడుతున్నారు? రేయ్ కొట్టకో అంటే వీళ్ళందరూ ఎలా నేర్చుకుంటారా? చూడండి కరాటే క్లాస్ లో యోగా చేస్తున్నారు. నువ్వు ఎవరా బంగారం? ఏం జరుగుతుంది ఇక్కడ? స్టూడెంట్స్ మీ క్లాసులకు వెళ్ళండి. ఆకాష్ నువ్వు ప్రాక్టీస్ అయ్యాక వెళ్ళిపోకు. మీ నాన్నని నాకు ఇంట్రడ్యూస్ చేయాలి, ఓకే? ఇదొకటా? ఆకాష్, మీ నాన్నను కాస్త బయట వేడిచిమని చెప్పు. ఆయన చూస్తుంటే నాకే భయం వేస్తోంది. రండన్నా ఇంటికి వెళ్దాం. ఇంటికా? కరాటే క్లాసుకు పోరా. ఇప్పుడు కరాటే మాస్టర్ దగ్గర నేర్చుకోనా మీ దగ్గర నేర్చుకోనా? ఎవరి దగ్గర నేర్చుకున్నా పర్వాలేదు, నువ్వు నా కొడుకువి. కరాటే నుంచి కత్తి ఫైటింగ్ వరకు అన్ని నేర్చుకోవాలి. అయితే రేపటి నుంచి క్లాస్ జరిగే చోటుకి రాకండి, బయటే వెయిట్ చేయండి. నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, ఫోన్ కూడా మాట్లాడలేం. ఫోన్ వచ్చినా తప్పు, చేసినా తప్పు. బోర్ కొడితే ఇదిగో ఈ గేమ్ ఆడుకోండి, తీసుకోండి. ఏం గేమ్ రా ఇది? రౌండ్ గా ఉంది. ఇందులో ఉన్న 3 బాల్స్ ని మధ్యలోకి వచ్చేలా చేయాలి. అలా చేస్తే నేను విన్నా. అదేంత ఈజీ కాదు, ఆలోగా నేను వచ్చేస్తాను. మీకు అంత ఓపిక ఎక్కడుంది? శివాని, your mom is calling. హలో. హాయ్ శివాని, ట్రైనింగ్ అయిపోయిందా? లేదు మమ్మీ, జరుగుతోంది. సరే, నేను వెయిటింగ్ ఏరియాలో ఉంటాను, నువ్వు అవ్వగానే వచ్చి. ఓకే మమ్మీ. ఓకే. అరే ఆగో ఆగో ఆగమన్నానా? సారీ, గేమ్. కదలకు కదలకు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఏ స్కూల్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. గేమ్ అంట గేమ్. బాల్స్ లోపల ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి? చెయ్. హే, అర్జెంట్, ఒకే ఒక ఫోన్ కాల్ ప్లీజ్. ఈరోజు నేను పిండేస్తాను. ఏ కాల్నైనా నేను కత్తితోనే డీల్ చేస్తాను. అర్నాల్డ్, చెప్పండి ఓనర్ గారు. ఎక్కడున్నారా? జ్యూస్ పిండుతున్నాను. జ్యూసా? ఓనర్ గారు, వీడి కిడ్నీని కిడ్నాప్ చేయమంటారా, లివర్ని లిక్విడ్ చేయమంటారా? రేయ్, చచ్చిపోతాడ్రా. వీడి చేతులు కాళ్ళేగా నేను ఎరగొట్టాను. అయితే సంతకం ఎలా పెడతాడు? అందుకే కడుక్కొని చేతినే నేను ఖైమా చేశాను. కలం పట్టుకోవడానికి కుడి చేయి ఉందిగా. ఓ ఓకే ఓకే. హలో సార్. నువ్వేం లాయర్ అయ్యా? ఒకటి స్టే తీసుకునే ముందు కేవిట్ తీసుకోవాలని తెలీదు? లాయర్ అన్నాక చట్టం అన్నా తెలియాలి, జడ్జ్ అన్నా తెలియాలి. నీకు రెండు తెలియదు. లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది? వేస్ట్. ముందు కేసు ఫైల్ ఇంటికి పంపించు. హలో. హలో. ఒక్క కాల్ అన్నారు, ఇప్పుడు 3వ కాల్ చేస్తున్నారు. కాల్లే 3, మ్యాటర్ ఒకటే. ఏ మ్యాటర్ అయినా నా ఫోన్ ఇవ్వండి ముందు. వెకేషనే కదా, ఒక పోరంబోక్ స్టే ఆర్డర్ తీసుకుని ఆర్నాల్డ్ వాడిని కొట్టి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. సీరియస్ మ్యాటర్. హలో. ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దిస్. ఫోన్ ఇవ్వండి. ఓనర్ గారు. ఆర్నాల్డ్. హే, ఆర్నాల్డ్ లైన్ లో ఉన్నాడు, ఒక్క నిమిషం. హలో ఆర్నాల్డ్, అడ్వకేట్ కేస్ ఫైల్ ఇంటికి. మర్యాదగా నా ఫోన్ నాకు ఇవ్వండి. కొంచెమైనా మేనస్ ఉందా? ఫోన్ ఇస్తారా లేదా? అసలేంటి మీ గొడవ? ఈ ఫోన్ కావాలి. అవును. తీసుకో. ఎందుకు అలా చేశారు? ఎంత ఎక్స్పెన్సివ్ తెలుసా మీకు? ఎంత ఎక్స్పెన్సివ్ అయితే ఏంటి? నీకు కావాల్సింది మేనర్సే కదా. ఇప్పుడు ఎరుకుపో నీ మేనర్స్ ని. ఏమైంది మమ్మీ? ఓ రాస్కల్ నా ఫోన్ పగలగొట్టి వెళ్ళాడు. వాణ్ణి ఊరికే వదిలేసావా? వాడి 4 పళ్ళు రాలగొట్టద్దు వాణ్ణి. ఏ శివాని, అమ్మా ఇది నీ ఫోనే కదా? అవును. మరైతే ఇది ఆయన ఫోనా? అయ్యో
ఏంటి మమ్మీ? చిచి, స్కూల్లో ప్రశాంతంగా ఫోన్ కూడా మాట్లాడనివ్వట్లేదు. అదిగో ఆయనే. ఆయన నా ఫ్రెండ్ ఆకాష్ వాళ్ళ నాన్న, పెద్ద హీరో అమ్మా. ఆహా. హలో. రే ఆకాష్, ఎందుకురా వెళ్ళిపోయావు? నేను మీ నాన్నని ఇంట్రడ్యూస్ చేయమన్నాను కదా. నువ్వు మీ నాన్నని తీసుకొని ఫుడ్ కోర్ట్కి వచ్చాయి, నేను అమ్మ అక్కడికి వస్తాం. మా నాన్ననా? ఎందుకు? ఎవర్రా? జస్ట్ మినిట్. నాన్న, ఎవరైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరు, ఏంటి, ఎందుకు అని అడగకూడదు నాన్న. అది మేనస్ కాదు. శివాని, మా నాన్నకి మూడు బాలేదు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. పెద్ద హీరో, ఆయన్నే మూడౌట్ చేసేసావు కదా మమ్మీ. సారీ. నా దగ్గర సారీ అనకు. ముందు ఒక కొత్త ఫోన్ని కొనిచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి సారీ అడుగు. ఓకే. మనసు గతింతే మనిషి బ్రతుకి. నాన్న, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఈ పాటను ఆఫ్ చేయొచ్చా? నాన్న, కోపం వచ్చిందా? లేదు. కోపమే. అయినా పర్వాలేదు. ఇప్పుడు నేను ఇది చెప్పకపోతే వేరే చోటుకు వెళ్ళి మీరు ఇదే తప్పు చేస్తారు. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మేనస్ తెలీదు అనుకుంటారు మీకు. మేనస్? అవును. నేను ఇప్పుడు ఈ సాంగ్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు కూడా ముందు మిమ్మల్నే కదా పర్మిషన్ అడిగాను. అదే మేనస్. ఫోన్కే మేనర్స్ ఉందనుకున్నా, రేడియోకి కూడా మేనర్స్ ఉందా? ప్రతిదానికి మేనర్స్. ఇప్పుడు నేను ఆ రేడియో ఆన్ చేస్తే నీకు ఇబ్బంది లేదు కదా? నేను పుట్టాను, లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. రేడియోలో ఎప్పుడు ఏ పాట వేయాలో కూడా వీళ్ళకి తెలియదు. ముందు వీళ్ళకి మేనర్స్ నేర్పించాలి. హలో ఓనర్ గారు, ఏరా సంతకం పెట్టేశాడు. ఆ ఇంకో చెయ్యి ఇరిచేయమంటారా? సంతకం పెట్టేశాడుగా, వదిలేరా. కాదు ఓనర్ గారు, మనకు సంతకం పెట్టినట్టే ఆపోజిట్ పార్టీకి సంతకం పెడితే, అందుకే సంతకం పెట్టిన చేతిని అలా నా చేతితో తీసుకొచ్చేస్తాను. ఒట్టి చేతులతో ఊపుకుంటూ రాకూడదని సామెత కూడా ఉందిగా. ఓకే ఓకే, విరిచేయి. రే, నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఏంటి పెద్ద బిజీ? ఎవడో సంతకం పెట్టలేదని వాడి చెయ్యి విరిచాడు. ఇక్కడ నేను చేతులు విరిగిపోయేలా ఎన్ని చెక్స్ సైన్ చేస్తున్నాను. నీకెన్నిసార్లు చెప్పాను, ఈ కంపెనీస్ అన్నిటినీ నీ పేరుకు మార్చుకుని ఈ చెక్స్ మీద నువ్వు సైన్ చేయొచ్చు కదరా. 10 చెక్కులు సైన్ చేస్తే 10 రకాలుగా ఉన్నాయంటూ బ్యాంక్ రిటర్న్ చేస్తుంది. ఇదంతా మనకు వర్కౌట్ అవుతుందన్నా. రేయ్, తర్వాత మాట్లాడతానన్నాగా. ఎవర్రా ఫోను? కొంచెం ఉండు నానా. ఎవరైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏంటి అని అడగకూడదు. కొంచెం కూడా మేనర్స్ లేదే. లండన్లో చదువుకుని ఏం ప్రయోజనం? తండ్రులు చూసే పిల్లలు నేర్చుకుంటారు అని ఓ ఆకాశరామన్ అన్నాడు. రేయ్ చెప్పరా. ఆకాశరామన్న ఎవరు? మా నాన్ననది ఈ ఆకాష్ని, ఆకాశరామన్నని కాదు. అదే కదా, నా కొడుక్కి బుద్ధొచ్చిందని నేను ఇప్పుడే పొంగిపోయాను. ఈ రోజు శివానితో ఫోన్లో మాట్లాడాను. మా నాన్న ఎవరు అని అడిగారు. అప్పుడు నేనిచ్చిన డోసే ఇప్పుడు మీకు తిరిగిచ్చారు. వెరీ గుడ్ రా. నీ బాబుకి క్లాస్ పీకడం మొదలు పెట్టావా? ఇందుకే వాడిని వెకేషన్ అయ్యేంత వరకు నీతోనే ఉండమన్నాను. అప్పుడే మీ మధ్య ఒక అది ఏదో అండర్స్టాండింగ్. ఏం తాత, నేను సంతోషంగా ఉండడం మీకు నచ్చలేదా? ఏరా, మీరు ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నారు తాత? నా బిడ్డకి ఏం తక్కువరా? కింగ్రా. మీ కింగ్ స్కూల్లో ప్రిన్సిపల్ ముందు ఎంత పనిచేశారో చెప్పనా? త్వరగా చెప్పురా. మీ అబ్బాయి మా స్కూల్కే గర్వకారణం. నేషనల్ లెవెల్లో బెస్ట్ స్టూడెంట్గా సెలెక్ట్ అయ్యాడు. బీదర్లోనే ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఆకాష్, నిన్ను తలుచుకుంటే చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అవును,
వెకేషన్ క్లాస్కి ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నా? కరాటే. కరాటే వద్దు నాన్న, మ్యూజిక్ క్లాస్ ఒకటే చాలు. రేయ్ ఇందులో ఉందిరా, రెండిట్లోనూ చేరు. కొడుతూ పాడొచ్చు, పాడుతూ కొట్టొచ్చు. ఏం సార్? రెండిటికి కలిపి ఫీజు ఎంతో చెప్పమ్మా. 60,000 ఓన్లీ సార్. అంతే, కట్టేయండి. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.